భక్తులందరికీ జై శ్రీరామ్. మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా మందమరి మండలం సారంగపల్లి గ్రామం పక్కన దుబ్బపల్లి గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయ ఓపెనింగ్ విగ్రహ ప్రతిష్టాపన, శ్రీ రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన 5, 6, 7 3 రోజులు చాలా అద్భుతంగా జరుగుతుంది. శ్రీ మిట్టపల్లి సత్యనారాయణ శాస్త్రి గారు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరుపుతున్నారు. దానికి భక్తులు ఎందరో దాతలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వస్తు రూపేణ, శ్రమ రూపేణ, అన్న ప్రసాన రూపేణ దాన ధర్మాలు చేశారు. ఈ కార్యక్రమాలు 1 by 1 ఒక్కొక్కటిగా చూపిస్తా, చూడండి.
మొబైల్స్ దూరం పెట్టండి. ఓం అదపరదాయ నారాయణ కామయత ప్రజాహృజేతి నారాయణ ఉపనిషత్తు. అదర్పావం జన్మయా దుష్కృతం వరద మృత్తిగే బ్రహ్మదత్తాదే కాశ్యపేనాభిమంత్రిత మృత్తిగే దేహి మే పశ్చిం ద్వయ సర్వం ప్రతిష్ఠితం తన్మే నిర్ణత భక్తిగే ద్వయాహతయే పాపేన గచ్ఛామి పరమాహం గతే మృత్తిక స్నపనో సమర్పయామి. నారాయణ ఉపనిషత్తు. ఓం అదపరదాయ నారాయణో కామయత ప్రజావిశ్వస్య భారిణే నారాయణ బ్రహ్మజాయతే నారాయణ రుద్రోజాయతే నారాయణ ఇంద్రోజాయతే నారాయణ ప్రజాపదయ ప్రజాయంత సర్వాగంతే నారాయణ దేవా సమత్పద్యంతే నారాయణే ప్రవర్తంతే నారాయణే ప్రదేయంతే అమరిత్యో నారాయణ 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 రావా ప్రదేయో నారాయణ నారాయణం ముంచుకుంటూ ఏం చేయాలంటే కలిసాలి సర్వం వ్యాప్యం నారాయణ స్థితః యతనం వేద ఆయతనవాన్ యతనో ఆయతనవాన్ సవరేయ ఏవం వేద యోపామయతనం వేద ఆయతనవాన్
ఓం నమో నారాయణాయ వినవర్ధనే మంత్రం ఇది వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి తయేవం వేద యోపామాయతనం వేద అతో వై తపన్నపాయతనం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అముష్యతపద ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణీవ అభామాయతనం ఆయతనవాన్ భవతి కొత్త వాళ్ళు ఎవరైనా అక్కడికి ఫస్ట్ నేను అన్ని ఒక దాంట్లో పోతాను మీరు ఇబ్బంది పెడితే అన్ని ఒక దాంట్లో పోస్తా ఫస్ట్ నుంచి మీ స్థానంలో కూర్చోండి భక్తులందరూ కూడా ఒక నిమిషం స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం పూర్తయ్యాలి 3 గంటలకు జ్ఞాగ్ని సమిధ్యతాస్మిన్నింద్రియం దాత్యజ్ఞే సోమణమాఖ్యః అక్షతలు హోమగుండంలో వేయండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అక్షతలు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని హోమగుండం చుట్టూరు చల్లాలి. ఓం ఏషతీవా ప్రతిశంతో సర్వా పూర్వైజాన సౌగర్భయంతః ఆ తర్వాత నమస్కారం చేసుకొని అగ్నిని మీ వైపుకు 3 సార్లు తిప్పుకోవాలండి. 2 చేతులతో ఇట్లా తిప్పుకోవాలి. ప్రాగ్ముఖాగ్నే మమ అభిముఖో భవ సమగో భవ ప్రసన్నో భవ ఇదండి బయట ఓం భూర్భువస్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి చేయాలి. పై మెట్టు నుంచి కింది మెట్టు వరకు 8 వైపులా. ఓం అగ్నయే నమః ఓం ఉదవహాయ నమః ఓం ఉదాసనే నమః ఓం కృష్ణవర్తనే నమః దేవముఖాయ నమః ఓం జలజూహాయ నమః వైశ్వానరాయ నమః ఓం జాతవేదసే నమః ఇది అష్టదిక్షో గంధపుష్పాక్షరే సంబోధ జ్వాల చూడండి. ఓం అయనైద్యస్యరసాం తస్మై నమః స్వాహ మహాగణాధిపతయే నమః ఓం విశ్వకర్మా రిషాం వరిస్సనః వశోన్ వారసోస్మాన్ వారస్మై నమః స్వాహ ఓం భూర్భువస్వః రత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ తస్మై నమః స్వాహ గాయత్రీ దేవ్యాయ నమః ఓం చంద్రే తస్మై నమః స్వాహ బ్రహ్మణే నమః ఓం మయో భూర్నాదో అవివాదస్య ఓజస్వరే రోజధేరార్గంధం తస్మై నమః స్వాహ బ్రహ్మణే చంద్రే తస్మై నమః స్వాహ బ్రహ్మణే నమః ఓం హిరణ్యే జల్పే రజస్యావేశారయా తస్మై నమః స్వాహ బ్రహ్మణే నమః విశ్వ
यज्ञवतिमां लोकानां ऋणोज्यतस्मै नमः स्वाहा ब्रह्मणे नमः प्रजापतिर्ह्यासो विदत् पुरस्त्रा अत्रा सदावेन विदो रक्षाय नमः स्वाहा ब्रह्मणे नमः ॐ हे यज्ञेधा दक्षिणायानर्तेन्द्रस्य सख्याः मद्रदा स्वामानसारेभ्यो भद्रमङ्गेरसो अस्तो प्रत्येकस्मेदामन संसदेव नमः स्वाहा अंगेरस ब्रह्मणे नमः ब्रह्मणे नमः पुनः वर्जते यो वेपोर्व्यास एषो व्यापोरयन्ने नमः स्वाहा ब्रह्मणे नमः पौलस्य प्रजापतिर्भदया ब्रह्मार्षेणां ददाहया स्वाहा ब्रह्मणे नमः पदाभैयदा नमः स्वाहा ब्रह्मणे नमः प्रजापतिर्क्षत्रस्य प्रजां सर्वविदां नमः स्वाहा ब्रह्मणे नमः राजेदशां वसन्तऋतो नामग्गन्धेवदा ब्रह्मद्रवणं द्रवत्सो वत्स उपञ्जदशवर्तने स्तवेर्वया कृतमया आनां पुरोभातो वादस्तानदशनमः स्वाहा ब्रह्मणे नमः देवदा क्षत्रं द्रविणं पञ्चदशस्तोमस्य उषप्तदशवर्तने ऋत्वा भाड्वायात्रेयायानां दक्षिणा आद्वोदवादासनादशनमः स्वाहा नमः प्रदेशेदिशां हर्षऋतो नाम विश्वे देवादेवानिद्धवितकं सप्तदशस्तोमस्य भुवेदवकं शवर्तने ऋवत्सो अवयोध्वापारो यानां बच्चाद्वातो भातो अपोनर्षमः स्वाहा दिशाकं शरद्रतो नाम मित्रापरणो धेमदा पुष्टं द्रविणमेकं विषं गसो मत्स्यमुद्रनवर्तने वाढ्वागास्कन्दो यानो उत्तरा आद्वादो भातं प्रत्रशनमः स्वाहा वाढ्वायो भूराजानां विश्वाग्वादो वादसुवर्णशनमः स्वाहा ॐ विश्वादेवो मङ्गलिषे ॐ दक्ष विश्वे देवाय नमः स्वाहा विश्वे देवाय नमः ॐ घृत विश्वे देवाय नमः स्वाहा विश्वे देवाय नमः वाय नमः स्वाहा रामक विश्वे देवाय नमः ॐ विश्वे देवाय नमः स्वाहा विश्वे देवाय नमः ఎస్ఐ గారికి స్వాగతం పలుకుతూ ఆ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహం సత్య విశ్వే దేవాయ నమః స్వాహా विश्वे देवाय नमः ఓం వద విశ్వే దేవాయ నమః స్వాహా विश्वे देवाय नमः ఓం భయవోదేవరం కద్రధ్రాయ భగదసే భేష్టవాయ దవ్యదేవోదే వశందోదే నమః స్వాహా दिक्पालकाय नमः ఓం భుజోత్సం జాతవేరసం దేవం వహంతకేతవ ఋష్యే విశ్వాయ సూర్యం गौरी देव्याय नमः ఓం సత్కవేదా వనావనందో యత్ర ధీరావనసావాజమకృత అత్ర ఆసకాయ సఖ్యాయ జానదే భద్రే ఏషా లక్ష్మీదాదివాసం నమః స్వాహా लक्ष्मी देव्याय नमः వేదస్వరే వాజర్వాగరేవదేవీనామవిద్యావదో నమః స్వాహా सरस्वती देव्याय नमः ఓం ఇంద్రాణి మాసునారితో సుపత్ని మామస్రం నక్షత్ర అపరంజన జనతా ఆవర్దే వృత్వే నమః స్వాహా ఓం ఛందస్వరే వృదా దేవిదానే సమానం యోనమనసందరందే సూర్యపత్ని సంజ్ఞా విజద ప్రజానకే రంగన్వానే అజరే భూదేశా నమః స్వాహా देव्याय नमः ఓం భాస్తోస్వరే ప్రజాస్మాన్ సావేశో అనమేవో భవానః నమః స్వాహా ब्रह्मणे नमः ఓం యత్వేమహే ప్రతితన్నో దిశశ్వశం ఏనధ్యుపదేశం జగస్పదే నమః స్వాహా ब्रह्मणे नमः ఓం వాస్తోస్వరే జగ్మయా సకం సదా ఆదేశవేవస్వాన్ భవోద్భవాయ दिक्पालकाय नमः विद्महे गर्गहस्ताय धीमहि तन्नो प्रचोदयात् नमः स्वाहा दिक्पालकाय नमः अद्याचामृत्तामावश्यराजके नमः स्वाहा दिक्पालकाय नमः ओम नमः बृहस्पते अष्टजामानुदामां शावृणेमे नमः स्वाहा दिक्पालकाय नमः ग्रहायुधं नाम अग्निर्भोर्दागः भूत्परे पृथिव्ययं भवागं भेदागं हृदये नमः स्वाहा ग्रहाय नमः योगिदाङ्गाय विद्महे भूमिभद्राय धीमहि तन्नो बुधः प्रचोदयात् नमः स्वाहा ग्रहाय नमः ओम केवजा ऋषेरविष्टाः मूर्ते धगं दजे धामयञ्च सक्कन्वकस्ताविरं शिवानामन्वादागं सेतुवेदं नमः स्वाहा ओम ग्रहाय नमः दारीसे संप्राप्ते बुध होमाञ्चकारे ध्यानं प्रवक्ष्यामि बुद्धिपीडोपशान्ते नमः स्वाहा ग्रहायुधं नाम श्यामं रूपं प्रतिमां सर्वं सर्वगुणोपेतं तं पदं प्रणमामि स्वाहा सूर्याजं भातो अवास्वारावावस्व नमः स्वाहा शनिवारस्य संप्राप्ते होमाञ्चकारे ध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्ते नमः स्वाहा
నీలాంజన సమావాసం రవిపుత్రం విమాగ్రం ఛాయ మాతాల సంబోధం చందనామి శరీరం స్వాహ జీవదాలు రాహుగ్రహాయ నమ రాహవారిష్ట సంప్రాప్తే రాహోమాంచకారే రాహుజ్ఞానం ప్రవక్ష్యామి చక్షు భీమోపశాంతి స్వాహాయ మహావీరం చంద్రాయ సంబోధం తం రాహం భగవాన్ అయిన తర్వాత మొదటి నెల గర్భం దాల్చిందని తెలుస్తుంది. 3వ నెల వరకు కొంచెం ప్రాణం మోసుకుంటది, అంటే గుండె చప్పుడు అనేటువంటి మెల్లమెల్లగా వినబడుతుంది. డాక్టర్లు అప్పుడు కన్ఫర్మ్ చేస్తారు, పర్లేదమ్మా బాగానే ఉంది, పిల్ల మంచిగా ఉందంటే. అదే విధంగా ఒక స్త్రీ గర్భానికి దేవాలయానికి విగ్రహానికి సంబంధం ఉంది. ఎప్పుడైతే ఈ సత్యనారాయణ గారు నేను ఒక దేవాలయం కట్టాలి, సత్యనారాయణ స్వామి దేవాలయం అని నిర్ణయం తీసుకొని శిల్పాచారి దగ్గరికి పోయి, అయ్యా నాకు సత్యనారాయణ స్వామి రమాదేవి ఈ ఇరువురు యొక్క విగ్రహాలు కావాలి అని ఎప్పుడైతే భయాన్నిచ్చిండో ఆ రోజు గర్భవతి అయినట్టు కింద లెక్క ఒక స్త్రీ. అంటే అప్పుడు ప్రాణం పడ్డది. ఇక శిల్పాచారం మొదలు పెడతాడు, చెక్కుతాడు. విగ్రహం అంతా ఎక్కిన తర్వాత తీసుకొచ్చి ప్రతిష్టా ముహూర్తం పెట్టుకున్నాం కదా, మరి ప్రతిష్టాచారులు అయినటువంటి కట్ట నరసింహశాస్త్రి ఆచార్యులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టుకున్నాడు. అయ్యా పలానా రోజు నేను విగ్రహ ప్రతిష్ట చేసుకుంటా అని చెప్పేసి ముహూర్తం పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మనం మొదటి రోజు విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ గద్దె మీద నిన్న కూర్చోబెట్టాం, అప్పుడు 3 నెలలు పడ్డట్టు ఆ విగ్రహాలకు. మరి 3 నెలలు పట్టిన తర్వాత ఆ కడుపులో ఉన్నటువంటి శిశువుకి ఏం చేస్తారంటే ఆడవాళ్ళు బలం చేకూరడానికి మంచిగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్లతో పాటుగా మనం బియ్యం జరిగేటప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో మెరుగలు కానీ చిన్న చిన్న బండరాలు కానీ వెళ్తే దొరికితే ఏం చేస్తారు, నోట్లు వేసుకుంటారు. ఎందుకోసం అంటే పనిలేక కాదా, పంచభూతాల యొక్క శక్తి గర్భం లోపల ప్రవేశించాలి, శిశువు బలంగా ఉండడానికే మనం స్వీకరిస్తాం. అది అందరికి అర్థం కాదన్నట్టు, అయ్యో మట్టి గట్టలు తింటుందని అందరూ అనుకుంటుంటారు. అదే విధంగా ఇక్కడ విగ్రహంకు అక్కడ మనం ఆ హోమగుండంగా గట్టంగా క్షీరాదివాస కుండం అంటారు. అది ఆ కుండంలో విగ్రహాన్ని ఎప్పుడైతే పెట్టిన తర్వాత అక్కడ మొదలు మృత్తికాసనపనం చేశారు మట్టితోని. పర్వతం మట్టి, శిల్పశాల మట్టి, దేవాలయం మట్టి, విష్ణుశాల మట్టి, శివాలయం మట్టి, మరిచెట్టు మట్టి, అదేవిధంగా అశ్వశాల మట్టి, గజశాల మట్టి, రథశాల మట్టి, రాజద్వారం మట్టి, ఇన్ని రకాల మట్టి తీసుకొచ్చి ఒక కుండలో పోసారు. ఆ మట్టితో అభిషేకం చేశారు. అంటే శిశువుకు మట్టి అవసరమే కదా, మనం మింగాం కదా అట్లా. అదేవిధంగా పాలు, పెరుగు, పంచామృతాలు, గోమయం, అదేవిధంగా భస్మం, ఇవన్నింటితో అభిషేకం చేసిన తర్వాత 5 నెలలు పడ్డాయి ఇప్పుడు అక్కడ ఆ విగ్రహానికి. ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. ఇప్పుడు సాయంత్రం మనం మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి నదీ తీరానికి తీసుకెళ్తారు. ఆ గోదావరిలో విగ్రహాలను లెక్క ప్రకారంగా 24 గంటలు కానీ, లేదా అందులో సగం 12 గంటలు కానీ, 6 గంటలు కానీ, 3 గంటలు కానీ, గంటన్నర కానీ, లాస్ట్ చివరికి 45 నిమిషాలైనా సరే ఆ నదిలో పడుకోబెట్టాలంటే. ఎందుకోసం పడుకోబెట్టాలంటే మనకు లోపల ఉమ్మ నీరు ఉంటేనే శిశువు జీవించగలుగుతుంది, బలంగా ఉంటది. ఉమ్మ నీరు అయిపోయిన ఒక డాక్టర్ ఏం చేస్తాడు, ఆపరేషన్ చేయాలమ్మా జల్దీ తీయాలి పిల్లని, లేకపోతే బతకడం కష్టం అని చెప్తూ ఉంటారు. అవునా కదా, ఆడవాళ్ళకు తెలిసింది. అదేవిధంగా ఈ విగ్రహాలను తీసుకెళ్లి ఎప్పుడైతే ఆ నదిలో పడుకోబెడతామో అప్పుడు 9 నెలలు పడ్డట ఆ విగ్రహాలకు. ఆ నదిలో నుంచి విగ్రహాలను ఎప్పుడైతే తీసి బయట పెడతారో అప్పుడు 9 నెలలు నిండి విగ్రహం అంటే ప్రాణం పోసుకొని బయటకు వచ్చింది అంటూ అక్కడ జరిగేటువంటి తంతు ఏదైతుందో అక్కడ చెప్పడం జరుగుతుంది. రాత్రి వచ్చిన తర్వాత మిగతా విషయాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు క్షీరాదివాసం ఎందుకు చేసినాం అర్థమైంది కదా, విగ్రహానికి 5 నెలలు పడ్డాయని మనం అర్థం చేసుకోవడానికి, దానికి ప్రాణం పోయడానికి ఈ తంతు అంతా కూడా చేయడం జరిగింది. మరి సాయంత్రం వచ్చిన తర్వాత ధాన్యాదివాసం అనే కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. ఎందుకోసం ధాన్యాదివాసం చేస్తారంటే పుట్టిన పిల్లగానికి పొత్తిళ్ళలో పెడతాం మనం. పొత్తిళ్ళు అంటే అర్థమైంది కదా, మంచిగా దుప్పట్లు వెచ్చగా దగ్గరగానే పెట్టేసి ఆ పిల్లానికి ఏం చేస్తాం, దిష్టి రాకుండా ఎర్రముద్ద పచ్చముద్ద అన్ని తీసి బయట మిగతా గ్రహాలు ఆవించకుండా ఉండాలని. మరి అక్కడ కూడా విగ్రహాన్ని బయటకు తీసిన తర్వాత ప్రతిష్టాచారులు గారు పూజ హోమ కార్యక్రమం చేసి వాటికి దిష్టి తీస్తాడు. 9 రకాలైనటువంటి 10 రకాలైనటువంటి బలిముద్దలతో దిష్టి తీసిన తర్వాత విగ్రహాన్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వడ్లు, బియ్యము, గోధుమలు, నువ్వులు, మినుములు, ఈ 5 రకాలైనటువంటివి వేడిని కలగజేసే పదార్థాలు. అందుకోసమని ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ధాన్యాలను పోసి 5 శుద్ధలు వేస్తారు. ఇక్కడ వేసి 5 శుద్ధల పైన 5 ధాన్యాలు పోసి వాటిపైన విగ్రహాలను పడుకోబెడతారు, నిల్చోబెడతారు. అంటే పొత్తిళ్లలో పెట్టినట్టు పిల్లాన్ని వేడి కలగడానికి. అర్థమైంది కదా తల్లి. కాబట్టి దాని తర్వాత ఫలాదివాసం అని ఉంటుంది. రకరకాల పండ్లతోని చుట్టూ పెడతారు, పుష్పాలతోని అభిషేకం చేస్తారు. ఇది సాయంత్రం ఉంటుంది కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలి, మీ శక్తి కూడా దాన్ని 3 గంటలకు మనకు జలాన్ని ఇచ్చేదట. ఏది ఇచ్చినా కూడా మాకు సరిపోద్ది అన్నారట. కానీ అన్నం పెడితే మాత్రం అయ్యా సరిపోద్దండి అని తృప్తి ఉండేటువంటి ఒకే ఒక దానం అన్నదానం.
ఎంత డబ్బున్నది అనేటువంటిది ముఖ్యం కాదు, దాన్ని దానం చేసేటువంటి గుణం ఉండడం అనేటువంటిది అది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావించాలి. కాబట్టి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో 2వ రోజు ఈ రోజు మరి అన్నదానాన్ని మనకు సమర్పించినటువంటి దాతలు దార రవిసాగర్ గారు, రజనీ పుణ్య దంపతులు మరి ఈ రోజు అందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క మహాప్రసాదాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారు. కాబట్టి వారిని వారి కుటుంబ సభ్యులను యావజ్జీవ పర్యంతం సూర్యచంద్రున్నంత వరకు కూడా కాపాడాలని, వాళ్ళ వంశాభివృద్ధి కావాలని చెప్పేసి, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి, ఉన్నతమైనటువంటి స్థానానికి వారు ఎదగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ శతమానం భవనిదాశు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టది భవని శతమిడి శతం దీర్ఘమాయు. అమ్మ మంగళారతి పట్టాలి. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. మల్లేల మాలలతో జాజి విరజాజులతో, మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. జగదేక మాతను కొలిచి జయ హారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు తీర్దగి, కుంకుమాలు తీర్దరే. పగడాల దుర్గాదేవికి పసుపులు అద్దరే. కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూలు వేయరే, కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూరే, జయ జయలు పాడరే. మనసైన మహాలక్ష్మమ్మకు మందార మాలలు, చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు. మనసైన మహాలక్ష్మమ్మకు మందార మాలలు, చలనైన సరస్వతమ్మకు చామంతి మాలలు. సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు, తులసి దళమాలలు. సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు, తులసి దళమాలలు. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే, నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే. ఓంకార లలితాదేవికి ఒడి బియ్యం పోయరే, నగుమోము నారాయణికి నైవేద్యం పెట్టరే. అనురాగ అన్నపూర్ణమ్మకు హారతులు ఇవ్వరే, మంగళారతులు ఇవ్వరే. అనురాగ అన్నపూర్ణమ్మకు హారతులు ఇవ్వరే, మంగళారతులు ఇవ్వరే. మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయ హారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. జయ హారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. జయ హారతులు ఇవ్వరే, జయ జయలు పాడరే. హారతి బ్రహ్మణోపూరం దదాదేవోసానీదే గణ బ్రహ్మణ భారతే ఏకదేవమానాయస్పేదోధారి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వేరాజ్యం భారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం హరిగం సముద్ర పర్యాయాత్త సర్వారాడావరాడార్దే సముద్ర పర్యంతాయ ఏకరాజస్కరం బలవంతం ప్రవర్తన్నవేవ రాజ్యాధిపతిర్భగోవ సంగే నాగస్య భద్రనానాం సుమంగళ్యం సోగం దీర్ఘమాయో మంగళం గోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి ధనోజాయ సార్వభౌమాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. అర్ణవ పార్వహారే శంభో పుండరీకవర్ధ గోవిందో హరి. లక్ష్మీరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అన్నవరవాస సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. వాస సత్యదేవ గోవింద గోవింద. వాస సత్యదేవ గోవింద గోవింద. ఆ హారతిని అందరూ నమస్కారం చేసుకోండి. బయటికి తీసుకురండి. బయటికి తీసుకురండి. పురోహితులు హారతి బయట తీసుకుంటే భక్తులు అందుకుంటారు. తర్వాత మంగళహారతులు కింద పెట్టండి, మీ దగ్గర పెట్టేసి కొంచెం దూరం నిలబడి అక్షరాలు పట్టుకుని నమస్కారం చేయండి. ఇక్కడ వాళ్ళ అక్కని అక్షంతలు పట్టుకొని బయటికి రండి. అశోక్ మన నిల్చొని నమస్కారం చేయండి. శ్రవణాయ కుర్మహే
समे कामान् कामकामाय पश्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ॐ तद्ब्रह्मा ॐ तद्वायो ॐ तदात्मा ॐ तत्सत्यो ॐ तत्सर्व ॐ तत्पुरान्नमः। अन्धच्छरजभोरेजो भुवायां विश्वमोर्जो त्वं यज्ञस्तं हेत्कारस्तमिन्द्रस्तकं दद्रस्तं विष्णस्तं ब्रह्मास्तं प्रजापतिः तन्तरावो ज्योतिरसामृतं ब्रह्मा भोर्भुवस्सवराम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मादिपदब्रह्मणोदिपदब्रह्मा शिवो मे अस्तु सदाशिवम्। नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो रम ప్రచోదయాత్। ఎక్కడి వారు అక్కడ కుడివైపు నుండి 3 చుట్టూ ప్రదక్షిణ చేయండి, బయట ఉన్న వారు కూడా ప్రదక్షిణ చేయొచ్చు। ఓం యాని కాని చ పాపాని జన్మాంతర ప్రదాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే భవత్వర్ణ మాతేన శుద్ధాత్మాతి మహామయ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన। అందరనండి రక్ష రక్ష జగద్రక్ష మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ద్రవ్యలోపంచ యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే। అందరూ కూడా ఇక్కడ నమస్కారం చేసి అక్కడ బయట విగ్రహాలు ఉన్నాయి కదా, ఆ విగ్రహాల పైన అక్షర పాదాల దగ్గర అక్షర దండం పెట్టండి। వచ్చి మళ్ళీ రావాలి, ఇక్కడ కూర్చోవాలి। వచ్చి వేసిన తర్వాత బయటికి వెళ్ళి ఆ విగ్రహంల పైన అక్షంతలు వేసి మిగతా వాళ్ళందరూ కూడా బయట నిలబడ్డ వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి నమస్కారం చేసినప్పుడు ఆ విగ్రహాల కింద చాలా వరకు ధనాన్ని, డబ్బులు గాని, నవరత్నాలు గాని, బంగారం గాని ఏది తోస్తే అది ఆ విగ్రహం కింద వేయించడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది। ఈ 3 రోజులు కూడా కూర్చున్నటువంటి దంపతులే కాకుండా మరి మిగతా వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సాయంత్రం నుంచి మొదలుకుంటే రేపు జరిగేటువంటి హోమ కార్యక్రమంలో కూర్చున్నటువంటి దంపతులు తప్ప మిగతా వారెవ్వరూ కూడా యజ్ఞశాల లోపలికి రాకూడదు। మళ్ళీ చెప్తున్నానండి, ఈ రోజు హోమ కార్యక్రమంలో కూర్చున్నటువంటి దంపతులు తప్ప, ఎందుకంటే తమ వస్తువులు తీసుకెళ్ళడానికి రావాలి, మిగతా వాళ్ళు ఎవరు కూడా దయచేసి యాగశాలలో ప్రవేశించకూడదండి। ముఖ్యంగా మగవాళ్ళు చెప్తున్నాం, ప్యాంటు షర్ట్ వేసుకునేటువంటి వాళ్ళు ఇటు పరిస్థితులు రాకూడదండి। ఇచ్చేదట, ఏది ఇచ్చినా కూడా మాకు ఇక సరిపోద్ది అన్నారట, కానీ అన్నం పెడితే మాత్రం అయ్యా సరిపోద్దండి అని తృప్తి ఉండేటువంటి ఒకే ఒక దానం అన్నదానం। ఎంత డబ్బున్నది అనేటువంటిది ముఖ్యం కాదు, దాన్ని దానం చేసేటువంటి గుణం ఉండడం అనేటువంటిది అది భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరంగా భావించాలి। కాబట్టి ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో 2వ రోజు ఈ రోజు మరి అన్నదానాన్ని మనకు సమర్పించినటువంటి దాతలు దార రవిసాగర్ గారు, రజనీ పుణ్య దంపతులు మరి ఈ రోజు అందరికీ కూడా ఆ స్వామి వారి యొక్క మహాప్రసాదాన్ని అందించాలనేటువంటి సత్సంకల్పంతో అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారు। కాబట్టి వారిని, వారి కుటుంబ సభ్యులను యావజ్జీవ పర్యంతం సూర్యచంద్రుడినంత వరకు కూడా కాపాడాలని, వాళ్ళ వంశాభివృద్ధి కావాలని చెప్పేసి, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి, ఉన్నతమైనటువంటి స్థానానికి వారు ఎదగాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ శతమానం భవనిదాయు పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి।
మందమర్రి మండలం సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దుబ్బపల్లి గ్రామంలో ఈరోజు సత్యనారాయణ రమా సహిత సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా 5, 6, 7 3 తారీఖులలో అంటే నిన్నటి నుండి రేపటి వరకు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నవి. ఇది చాలా ప్రతిష్ఠ అయినటువంటిది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సత్యనారాయణ స్వామి దేవస్థానం ఒక గూడెంలో ఉన్నది. మళ్ళీ రెండోది మా గ్రామంలో ఉండడం నిజంగా మా ప్రజలందరూ అదృష్టం. దీనికి దుబ్బపల్లి వాస్తవ్యులు సత్యనారాయణ గారు వారు ముందుండి వారు ఎంతో శ్రమ కోర్చి ఇలా ఈ గుడి నిర్మాణం జరిగింది. ఈ గుడి నిర్మాణంలో వారు అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ గుడి నిర్మాణం చేశారు. ఇది ప్రజలందరికీ కూడా ఈ సత్యనారాయణ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ ఆశీస్సులు లభిస్తాయని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దారా రవిసాగర్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. నిన్నటి రోజున దేవరనేని వినోద భూమారావు గారు అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు కూడా సారంగపల్లి వాస్తవ్యులు ఎండి ఫిరోజ్ రేపు అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి ఈ గుడిలో ఈ గుడి భక్తులందరికీ ఎల్లవేళలా కొంగు బంగారంగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుని ఆశీస్సులు మాపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. జై సత్యనారాయణ స్వామి నమః. జై సత్యనారాయణ స్వామి. జై సత్యనారాయణ స్వామి. జై సత్యనారాయణ స్వామి. జై సత్యనారాయణ స్వామి. అందరికీ జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. జై సత్యనారాయణ స్వామి నమః.